సో, అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ అన్నీ ఇలాగే ఉంటాయా? ఐవీఎఫ్ సెంటర్స్‌లో ఇలాగా గెమీట్ మిస్ మ్యాచ్ అనేది జరుగుతూ ఉంటుందా? ఈ క్వెషన్స్ అన్నీ చాలామంది మైండ్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. సో, దానికి మనం ఎలాగ బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్‌ని అసలు ఎలా చూజ్ చేసుకోవాలి? అనేది ఒక బర్నింగ్ క్వెషన్ అనమాట ఇప్పుడు. సో, దానికి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అసలు ఐవీఎఫ్ సెంటర్‌ని బెస్ట్‌గా ఎలా గ్రేడ్ చేస్తారు? ఏది బెస్ట్ ఐవీఎఫ్ సెంటరు? ఎలా చూజ్ చేసుకోవాలి అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్‌ది ఐవీఎఫ్ సెంటర్‌ని చూజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్. సెకండ్ థింగ్ ఈజ్ సేఫ్టీ స్టాండర్డ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ ఇన్ దట్ ఐవీఎఫ్ సెంటర్ అనమాట. సో, ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో, సక్సెస్ రేట్ విషయానికొస్తే ప్రపంచంలోనే, వరల్డ్‌లోనే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 50-60% ఉంటుంది. సో, ఏ సెంటర్ అయితే అరౌండ్ 60% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతుందో, అది ఆ సెంటర్‌ని చూస్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అంటే ఈ ఒక గెమీట్ మిస్ మ్యాచ్ అనేది జరగకుండా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మెజర్స్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి కూడా ఐవీఎఫ్ సెంటర్‌ని చూస్ చేసుకోవాలి.